హాయ్ ఫ్రెండ్స్, నేను జగదీష్. నా ప్రయాణం నేను ఛానల్ స్వాగతం అండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చి గూడపల్లి నూకాలమ్మ వారి వ్లాగ్ అండి. అమ్మలగన్న అమ్మ గూడపల్లి నూకాలమ్మ తీర్థ మహోత్సవాలు ఉగాది పర్వదినాన్ని మొదలై మరుసటి అమావాస్య అంటే ఒక మాసం పాటు జరిగే ఉత్సవాలనండి. ఉగాదికి అమ్మవారు నిలబెడితే 15 రోజుల పాటు అమ్మవారికి ఆయా వారసత్వ కులాలు మరియు కొన్ని ఇంటి పేర్ల వారితో సేవలు జరిపించుకుని 15వ రోజున అంగరంగ వైభవంగా జాతర జరిపించుకుని మిగిలిన పక్షం రోజులు తీర్థం జరుపుకుంటారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ప్రసాదాలు పండ్లు మరియు బెల్లం జీళ్ళతో కొలుస్తారండి. ఆఖరి 5 రోజులు కోడి మాంసం కోరుతూ భోజనాలు ఇక్కడ ఆనవైంది. ఎన్ని వేల మందికైనా భోజనాలు సమకూర్చడం ఇక్కడ అతి సునాయాసం. ఇక్కడ ఈ అమ్మవారిని చట్టపిల్లల తల్లిగా చెప్తారండి. ఈ అమ్మవారికి గుడి వెనుక చిన్నపిల్లలతో రేపాల పిల్లలకు గుడ్డలు కట్టి ఆముదంతో ముంచి అమ్మవారికి కాగడాలు సమర్పిస్తే ఆ తల్లి ఎంతగానో మురిసిపోతుంది. అందుకని వచ్చిన ప్రతి వారు కూడా చిన్నపిల్లల చేత ఈ కాగడాలు వేయిస్తారండి. రాజుల దీవులు మొత్తం ఉన్న అన్ని గ్రామాలకు కూడా ఈ అమ్మవారిని రాజుల దీవి దేవతలు కొలుస్తారండి. చివరి 15 రోజులు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజున కోడిని కోసి బూరెలు పునుగులు చేసి అమ్మవారికి నైవేద్యంగా వారి ఇంటి వద్దనే సమర్పించుకుంటారు. అనంతరం గుడికి వెళ్ళి సంతోషంగా తీర్థాన్ని తిరగించి ఆనందంగా వస్తారండి. చివరి రోజు అమ్మవారికి పెద్ద వేటని బలిగా ఇచ్చి ఉత్సవాలు ముగిస్తారండి. ఇక్కడ అమ్మవారిని సాక్షాత్తు వేప చెట్టుతో ఈ విగ్రహం చేసి ఉంటుందండి. ఇది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవచ్చు. అంతేకాకుండా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు ఉంటుందండి. ఈ చెట్టు పేర్లేని చెట్టుగా పిలుస్తారండి. అంటే ఈ చెట్టు ఈ ప్రపంచంలో ఎక్కడ లేదనేది ఇక్కడ నానుడి. ఇంకా ఖచ్చితంగా కూడా ప్రపంచంలో ఈ చెట్టు ఎక్కడ లేదండి. ఎందుకంటే అందుకే పేర్లేని చెట్టుగా పిలుస్తారు. ఎవరు కూడా దీనికి పేరు పెట్టలేకపోయారు. అంతేకాకుండా ఈ గుడి దగ్గర ఒక రేక్ షెట్ ఉంటుందండి. ఈ రేక్ షెట్ని మన దివంగత సినిమా హీరో మన శ్రీహరి గారు 10,000 రూపాయలు అప్పట్లో 2003 టైంలో 10,000 రూపాయలు ఇచ్చి నిర్మించమని చెప్పారండి. అందుకని శ్రీహరి కూడా ఇక్కడ ఒక భక్తుడిగా చెప్పవచ్చండి. ఈ వీడియో కొనసాగుతుంది ఫ్రెండ్స్, చూసి సంతోషించండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ని కట్టుకొని నొక్కిపెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీకోసం అందించడానికి మేము ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాం.